ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ గా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి గాను మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇక 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి రూపాయి కట్టలేదు అనేసి చెప్పేకాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయింటాడు అబ్బాయి, ఇప్పుడు 8 lakhs అడిషనల్ గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పాను కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళా 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం కేఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దాని వల్ల మేము అంతా టీమ్ గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాం. 18th or 19th ఆమె డిశ్చార్జ్ రాసి సార్ 77,26,000 ఎంతో డిశ్చార్జ్ రాసి మొత్తం బిల్లు చేస్తే మేము ఇంత కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అన్నంతో 60 lakhs సెటిల్మెంట్ అయింది. 60 lakhs కి 51 lakhs ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్. 9 lakhs కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. తను వచ్చి ఈ వీడియోలో మాట్లాడిందంటే మా అబ్బాయి బయటకు రాలేని పొజిషన్ లో ఉన్నాడు, మీరు వచ్చి రిలీజ్ మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది. డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది, అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. సండే ఇది అయింది ఫ్రైడే అయితే, సండే రోజు మనకు ఒక విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పగానే మండే రోజు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ 3 months ఆమెకు ఒక 2 to 3 lakhs ఖర్చు అవుతుంది మెడికేషన్ కి. ఏదన్నా 3 months కంటిన్యూ హాస్పిటల్ తిరగాలి, చెన్నై డే కేర్ కి ఇంటి నుంచి. ఈ 3 months కి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే 3 months కి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది 3 months కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారో పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 months కోసం ఇది ఇలా బిల్డ్ అయింది. మనకు ముందే చెప్పుకుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి అమ్మా, ఇది మీకు ఏం ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్ గా అన్నారు. కానీ ఎక్కడ టీవీ 9లో తమ్ముళ్ళు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తమ్ముళ్ళని పెట్టేశారు, మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ. అసలు నేను ఎక్కడ ఏది మాట్లాడిన కూడా మాట్లాడలేదు. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాలు ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేసారంటే అది పర్సనల్ గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు, 51 లక్షలు వచ్చింది. 20 మీరు చూసుంటారు వీడియోలో కూడా 20 లక్షలు కట్టాలి. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. December 19, 18 రోజుకి 9 లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. ఆ 3-4 days కి ఎవ్రీడే 70,000 ఓన్లీ బెడ్ వేసారు కాస్ట్ మెడికేషన్ కి. వాటి వల్ల ఎక్స్ట్రా అయింది. అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తూ మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clock కి సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి తీసుకొచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండి, మీరు చూసుకోండి. ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్ ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చేది. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సంబంధం వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్ గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి, అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది.